పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నారు కదా, అంటే 31వ తేదీ నుంచి కమిషన్ నివేదిక బయటికి వచ్చేంత వరకు, అంటే ముందే వచ్చేసింది. 31వ తేదీ తీసుకొచ్చేసి ఆయన సబ్మిట్ చేయడము, ఆ తర్వాత దాని మీద త్రిసభ్య కమిటీ వేయడం, ఇదంతా జరుగుతున్న నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు అప్పుడే ఏమేమి ఉంటాయి, ఎట్లా అరెస్ట్ చేయబోతున్నారు, ఇందులో ఈయన ఏమేమి తప్పులు చేసిండో అంతా ఆద్యుడు ఆయనే అన్నట్టుగా ఆల్రెడీ ప్రొజెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో అసలు లీక్ ఎట్లయింది? ఫస్ట్ ఇప్పుడు మైక్ నాకు ఎక్కడ పెట్టామో ఎక్కడ పెట్టావు, అది కుర్చీ కింద మైక్ పెడితే నువ్వు ఆ ఛానల్ నుంచి వచ్చావని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే, ఫస్ట్ థింగ్ నీకు ఇందులో మూడు బుల్లెట్ పాయింట్స్ చెప్తా, అప్పుడు ప్రజలకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మొదటిది ఎస్ఏ రేటింగ్ అని ప్రెస్ఏ రేటింగ్ చేశారు. తెలుసు కదా, ఎస్ఏ రేటింగ్ ప్రెస్ఏ రేటింగ్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళు ఏంటంటే, మనకి ఒక ఎస్ఏ రాయమంటే 20 పేజీలో 10 పేజీలు రాసి ఇచ్చేవాళ్ళం. దాన్ని ప్రెస్ఏ రేటింగ్ చేయండి రా అంటే కంటెంట్ని దాంట్లో 5 నుంచి 10 లైన్లు రాసి ఇవ్వడాన్ని ప్రెస్ఏ రేటింగ్ అంటారు. 60 పేజీలకు కుదించారు. 600 పేజీలు 650 పేజీలని 650 పేజీలు 60 కుదించారంటే అర్థం ఏంటి? వీళ్ళకి నచ్చినట్టుగా కుదించారని అర్థం. రెండో పాయింట్, కేసీఆర్ గారిని లోపలికి తీసుకెళ్లి ఘోష్ గారు ఎంతసేపు విచారించారు? వెళ్ళడానికి రావడానికి ఈడ్చి కొడితే 15 నిమిషాలు కూడా విచారించలేదు. ఇది రెండో సారాంశం. మూడోది, మీరు ఇంకోటి ఇందులో అసలైన సెన్సిటివిటీ పాయింట్ ఒకటి ఉంది. నిన్న ఎవరు ఎక్కువసేపు మాడారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ ప్రవచనాలు చెప్పారు. ఇంతకన్నా రేవంత్ రెడ్డి గారు తర్వాత మాడారు, చాలా బాగా మాడారు. అందులో ఎక్కువసేపు ఘోష్ గారి ఆవశ్యకత, ఆయన మాజీ న్యాయమూర్తి ఇంట్రడక్షన్ అంతా చాలా చెప్పి ప్రతి లైన్లో ఇది అంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకున్నట్టు నేపథ్యం కనిపించింది ప్రతి లైన్కి ముందు ఘోష్. ఇందులో ఫస్ట్ సారాంశం ఏంటంటే, నీకు ప్రాణహిత సేవలు తెలుసు కదమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వంలో మన చిన్నపిల్లలు చేసి రాష్ట్ర విభజనప్పుడు దీనికి జాతీయ హోదా అని మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఖచ్చితంగా వచ్చిందును, మిగిలిన వాళ్ళు ఎలాగో కాదని రుజువైన తర్వాతే కదా కేసీఆర్ గారు దాన్ని ప్రాణాలకు దిగించి అది కాళేశ్వరం ప్రాజెక్టు కింద అభివర్ణించుకుంటూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను అసెంబ్లీ సాక్షిగా ఇస్తుంటే, అర్రే ఇలాంటి వేటి నాకు అర్థం కాదు, నాతో తెలియదు, అసలు నాకేంటి తెలియదు అని పారిపోయి వచ్చినాడు వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. జ్ఞాపకం ఉందా నీకు? అసలు ఏంటి తెలియదు అన్న ఆయన ఇవాళ అన్నీ తెలిసినట్టుగా మాట్లాడేస్తున్నారంటే ఇందులో ఎంత నిజం ఉంటుందో ఒకసారి ప్రజలు గ్రహించుకోమని. ఈ 3 పాయింట్లు. ఇది ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వీళ్ళు తపేల ఛానళ్ళకి లీక్ ఎలా అయిందంటే, వీళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చి చదివించే నేపథ్యానికి అటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో మనం చేసిన పాపం ఏంటో నాకు తెలియట్లేదు. నీలాంటి జర్నలిస్టులు, జర్నలిజం చదువుకున్న వాళ్ళు, పాపానికి నాలాటి వాళ్ళు ఎక్కడి నుంచి ఏడ తయారయ్యారు ఈ మేళం అంతా ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే వార్త కబంధ హస్తాల్లో చిక్కుంటే నిజమైన వార్త ప్రజల్లోకి రాదు. ప్రధానికి కేసీఆర్ గారిని ఆద్యంతం ఘోష్ కమిషన్ విచారణకి 10 సార్లు పిలుస్తూ ఇందులో అన్యాక్రాంతంగా అక్రమాలు ఏం జరిగాయి అన్న దాని మీద ప్రతిరోజు డిబేటబుల్ టాపిక్ అవుతుంటే, ఇక్కడ దాని మీద ప్రస్తావనలు అవి ఏవి చోటు చేసుకోకుండా ఒక కన్వీనియంట్గా ఎవరికి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ దానికి ఎలా కావాలంటే దానికి సెలవులు పలవలు అల్లుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ థింగ్ నాకు తెలిసి బేర్ మినిమం దాని కింద ద టోటల్ ప్రాసెస్లో ఇన్ స్పాన్ ఆఫ్ నో టైంలో కట్టిన 2 ఇయర్స్లో కట్టిన ఎల్ఎన్టీ వాళ్ళని ఒక్కడు బాధ్యులు చేయట్లేదు. రెండోది, ఒక ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి మనం తీసుకుని మన డబ్బులతో మనం కట్టుకున్న జాతీయ హోదాకు డ్యూటుగా ఒక నీతి ఆయోగ్ ఇక్కడికి వచ్చి 25 సార్లు పొగిడి మెచ్చి మేకతో లేసి వెళ్ళింది. ఇంజనీరింగ్ ప్రాజెక్టులకే తలమానికం, ఇది గిన్నీస్ రికార్డులో సంతరించుకోవాల్సినంత ప్రాజెక్ట్ అని అభివర్ణించిన నీతి ఆయోగ్కి ఇవాళ అతి గతి లేదు. ఏం మాట్లాడడానికి నోరు పడిపోయిందా? 4వ పాయింట్, ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. దానికి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అన్నది ప్రభుత్వ బాధ్యత, నా బాధ్యత, నీ బాధ్యత. కేసీఆర్ గారు గవర్నమెంట్లో కట్టినవి నరేంద్ర మోడీ గారికి పెట్టిన బ్రిడ్జిలు కానీ ఏవి కూలిపోకుండా ఉన్నాయా? దాని మీద ఎంక్వైరీలు చేస్తున్నారా, లేకపోతే దాని బ్రిడ్జిని రెక్టిఫికేషన్ చేస్తున్నారా, లేకపోతే కొత్తది కట్టడానికి ప్రయత్నిస్తున్నారా? శాటిలైట్ టెక్నాలజీ చేస్తున్న రోడ్లన్నీ గుంతలు పడిపోయి పెద్ద పెద్ద అగాధాలు అయిపోతున్నాయి కదా, మరి అవన్నీ ఏం మాడుతున్నారు? అవేం చర్చనీయాంశాలు కావా? సరే, ఇప్పుడు దీంట్లో ఎన్బిఎఫ్సిల నుంచి లోన్లు తీసుకుని కట్టారని నేను పెద్ద అభియోగం వేశారు. అమ్మ పెట్ట అడుగుతున్నానేదాన్ని. దాని మీద ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫాస్ట్గా వస్తుంది అన్న దగ్గర 16.5 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల సాగుకు వచ్చిన ఆయకట్టు సాగు అవుతుంటే స్పాన్ ఆఫ్ నో టైంలో దాని మీద ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫాస్ట్గా క్లియర్ చేయొచ్చు అన్న ప్రాథమిక అంచనాతోనూ. దానికి మీకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇవాళ బియ్యం కొనడానికి ఏం చేయాలో తెలియక కింద మీద పడుతున్న ఈ ప్రభుత్వం వర్సెస్ గత ప్రభుత్వంలో, అరే బాబు ఒడ్లు పండించగలరా బాబు, పుణ్యం ఉంటుంది, బతిమాలుకున్న ప్రభుత్వం. అంటే ఎబ్బడి ముబ్బడిగా సాగు అయిన గత ప్రభుత్వ అనుభవాలు వర్సెస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారో అసలు ఆలోచించుకొని చెప్పండి. ఈ అన్నిటి విషయాల్లో సారాంశం ఉంటే మైకులు ఎక్కడ పెట్టినా, లీక్లు ఎన్ని ఇచ్చినా, ఎస్ఏ రేటింగ్ ప్రెస్ఏ రేటింగ్గా రాసినా సరే, కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 15 నిమిషాలు నిడివిని మాత్రమే కేసీఆర్ గారితో ఘోష్ కమిషన్ చర్చించినా, ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినా సరే, మళ్ళీ త్రిసభ్య కమిటీ దేనికి వేశారో మీరే ఆలోచించుకోండి.
ఒక వార్తని దాంట్లో ఉన్న డెన్సిటీని శాంక్యూటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆద్యంతం బొంగరాలు గింగరాలు తిరుక్కొని బదులు గౌరవ అసెంబ్లీ మీటింగ్ని కాల్ఫర్ చేసి ఇరుపక్షాల సమక్షంలో దాని వాస్తవాలు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? దానికి మీ ప్రెస్ మీట్ కన్నా ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలకు కాల్ఫర్ చేసి ఘోష్ కమిషన్ యొక్క సారాంశం ఇది, వీఆర్ సీకింగ్ ఎక్స్ప్లెనేషన్, ఇది ప్రజాస్వామ్యం, ఇది మా ప్రభుత్వం దాన్ని బాగు చేయాలి, దీనికి ప్రజాస్వామ్యాలు మీరు చేసిన తప్పో ఒప్పో ఇది ప్రజా బావుల్లో చర్చించండి. యాక్యురేట్ ఫిగర్స్ ఏవో చెప్పమనండి. 5 బడ్జెట్లు తీసుకొచ్చి పెడతారు. ఒకసారి ఈటెల రాజేంద్ర ఆర్థిక మంత్రి, ఒకసారి హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి, ఒకసారి ఈటెల రాజేంద్ర గారు ఇరిగేషన్ మంత్రి, ఇంకోసారి హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి. వీళ్ళిద్దరికీ 2 ఎబిలిటీస్ ఉన్నాయి, యాజ్ అ ఫైనాన్స్ అండ్ యాజ్ అ ఇరిగేషన్. వీళ్ళు స్పెషల్ గెస్ట్ కింద గ్యాలరీలో కూర్చోబెట్టి హరీష్ రావు గారితో పాటు సమానంగా ఈటెల రాజేంద్ర గారికి కూడా ఒకసారి మైక్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోండి. ఎవరు కాదన్నారు? అన్నీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయాలు. సరే, క్యాబినెట్ నిర్ణయం ఉందా లేదా పక్క కాసేపు చర్చిద్దాం. ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుని కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకి క్యాబినెట్ ఎగ్నెస్ట్గా వెళ్ళేంత నేషనల్ పార్టీ అయినా అంటే ఢిల్లీ వెళ్ళి రావడానికి ఆయన నిర్ణయాన్ని కాదని వాడు ఎవడన్నాడు? నేను క్యాబినెట్లో చర్చిస్తేనేంటి కాకపోతేనేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతి ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కడదాం అన్న కాన్సెప్ట్ క్యాబినెట్లో చర్చించకుండానే మొదలవుతుందా? ఓసారి మొదలెట్టిన దానికి చెల్లి పెళ్ళి మళ్ళీ చేయాలని రోజు క్యాబినెట్ పెట్టాను, ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెడతాను రండి సార్ అని వేరతలకు తిస్తాడా? ఒక ఇరిగేషన్ మంత్రి ఆయన దగ్గర ఉన్నాడు, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆయన దగ్గర ఉన్నాడు. వీళ్ళిద్దరికి చెప్పి పని చేసుకుని ముందుకు వెళ్తాడా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద రోజు క్యాబినెట్ పెట్టుకుని చర్చిస్తుంటాడు. మేడిగడ్డ ప్రాజెక్టు 85 గేట్లు, దాని 1.8 కిలోమీటర్స్, ఇరు రాష్ట్రాలని కలిపే బ్రిడ్జ్, దాని యొక్క సాంద్రత డెన్సిటీ సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన డిపిఆర్లో ఈ శాండ్ సాయిలింగ్ టెస్ట్ అన్నది ఎవరు చేయాలి? నేనా మీరా? ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతి ఉందా లేదా? ఉదాహరణకి అది స్టేట్ బాడీలో కట్టిన బడ్జెటే ప్రాజెక్ట్ అనుకుందాం, మన బడ్జెట్తో మనం ప్రాజెక్ట్ కట్టుకున్నాం. దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు లేకుండా కట్టేస్తారా? ఎవడన్నా కట్టగలడా? మరి వాళ్ళెవరు ఎందుకు బాధ్యులు గారు? సరే, ఓ ఇంజనీర్లు 4 తపేలగాలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే లంచగొండి వేదవులు, డైరెక్ట్గా చెప్తున్నా. వాళ్ళు పట్టుకున్నారు, 4 పిలకలు వాయించి ఆ డబ్బులతో రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఆస్తులు జప్తు చేసాం అని ఆ డైలీ సీరియల్లో కెమెరా తిప్పినట్టు జిగేలు మనం మాకు పెట్టి లాభం ఏంటి? మీరు ప్రతిదీ గమనించుకుంటే టెలిఫోన్ ట్యాపింగ్ డిస్కేం దీపావళి టపాకాయలో తుస్తుమని కానీ దీన్ని తీసుకొచ్చారు. కాళేశ్వరం నాకు తెలియకొడతాను అక్కడంటే వాళ్ళు ఏడు చేయాలో తెలియక కాలక్షేపం చేస్తాను ఆంధ్రప్రదేశ్లో. మీకు బ్రహ్మాండం గవర్నమెంట్ ఇచ్చారు, మీరు చేయవలసిన పనులని ఇలా కేక్ వాకలాగా బంగారు పల్లెల్లో పెట్టి మీకు వడ్డించిన ఇస్తరులు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇస్తే మీకేటి తెలుస్తుంది? ఇది తాడు తన్నులు లేకుండా ఎటు పరిగెడుతున్నారు మీరు? పోనీ ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టి 20 లక్షల ఎకరాలు ఆగైంది, నేను చెప్తున్నాను అదంటే గట్టుగా. ఈసారి ఇంత సాగు అవ్వకుండా దాన్ని నీళ్ళు నింపకుండా కూర్చోపెట్టరు కదా దాన్ని ఖాళీగా. కూర్చోపెట్టి ఏడు చేస్తారు దాన్ని? రేపు పొద్దునకు కూడా బాగు చేయరా? ఈ 5 ఏళ్ళు 10 ఇయర్లో బాగు చేయకుండా దాన్ని అలా వదిలి ఏదైనా చార్మినార్ కూలిపోయిన కుతుబ్షాహి టూమ్స్ అవన్నీ చూపించినట్టు సందర్శకులకి అప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టారు 2 సంవత్సరాలనే. ఇంజనీరింగ్ అద్భుతం. నీళ్ళు నింపితే బాగానే ఉంటుంది కానీ ప్రస్తుతం నీళ్ళు నింపలేము అని కాలక్షేపం చేసుకుంటూ కూర్చుంటారా? సీరియస్గా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ప్రెస్ మీట్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి ప్రెస్ మీట్కి ప్రజలు ఇటుపక్క జుత్తు వాళ్ళ నుండి వాడు ఒక సినిమా యాక్టర్ వాళ్ళకి జుత్తు పీక్కున్నట్టు మేము అందరం పీక్కోవాల్సి వస్తుంది. ఈ ఊరితో నిజం రాబాయ్. వాళ్ళకి ప్రజాప్రభుత్వం ఇచ్చాం, వాళ్ళు కట్టారు. మీకు ప్రజాప్రభుత్వం ఇచ్చాం, మీరు దాన్ని బాగు చేయండో లేకపోతే తగరాలు పడిన ఆ ఇంజనీర్లను అన్నో 4 పిలకలు వాయించి లోపల కూర్చోబెట్టండి. ఎవడు కాదన్నా? ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనం తీసుకున్న నిర్ణయానికి, ఎందుకంటే ఏ నీళ్లు నిధులు నియామకాలు అన్న దాని మీద ఒట్టుకోట్లో కూర్చుని ఉంటాడు కేసీఆర్. నీళ్ళు ఇవ్వాలి అంటే ఇంత నా నార్దర్న్ తెలంగాణకి ఎంత ఆయకట్టు సాగు అవుతుందో ఆ ప్రాథమిక అవగాహన లేకుండా వ్యవసాయదారుడు ఉండి అంటే ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు తవ్వుకున్నాడు కాలువ. అటు ఫామ్ హౌస్ నీళ్ళు తవ్వుకుంటే తోలలో నీళ్ళు కొట్టుకోకుండా నాకే వేసుకుంటారు చేస్తాను. ఇంకోటి ఈడ్చుకొడితే 10 ఎకరాల లోపల ఉన్న ఫామ్ హౌస్కి ఎంత కింద మీద పడిపోతారు అయినా. అంటే వాట్ నెక్స్ట్? ఇందులో నెక్స్ట్ రోజు శరతలాపర వదిలే సేమ్ మళ్ళీ వండి వారుస్తున్న వార్తలే. ఇవాళ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ఎట్టుంటాడు, తోలు తీసి డొక్క తీసి డోలు వాయించుంటాడు. మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడే అసలే తెలియని దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు చెప్పినట్టే అసెంబ్లీకి 650 పేజీలు తీసుకురండి, మేమేం చేయాలో మేము అది చేస్తాము, మేము దేన్నైనా మన ప్రెస్ రేటింగ్ ఎస్ రేటింగ్ ఈ తపేలా సార్లు ఇచ్చిన స్క్రిప్ట్ చేస్తే కుదరదు కదా. ఇప్పుడు ఇవాళకి ఎందుకు అమ్మాయి ఆల్రెడీ మేము ఇవాళ ఢిల్లీ వెళ్ళాలి, 3 రోజుల పాటు వెళ్ళిపోయాం మేము. ఇవాళ మేము ఢిల్లీ వెళ్ళిపోయాం, అయిపోయిందా లేదా? ఏదో మంచో చెడో నమ్మే అవకాశం ఉంటున్న నేపథ్యంలో నిజంగానే కేసీఆర్ అరెస్టు ఈ కమిషన్ బేస్ చేసుకొని వీళ్ళు చేసిన పొలిటిసైజ్ నేపథ్యంలో నిజంగానే కేసీఆర్ అరెస్ట్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తక్కువటోడు కాదు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు, అరెస్ట్ చేసి చూపిస్తాడు అని అన్న మాటలకి నేనంటే నువ్వు సినిమా అనుకున్నావా? దేనికి అరెస్ట్ చేస్తారమ్మా?
కట్టినోడు వాడు ఎల్లంటి వాడు ఎలాంటి వాడు కట్టారు? మెగా కట్టారు. వాళ్ళిద్దరిని వదిలేసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? మళ్ళీ అనమాట ఓనర్ ఇల్లు కడతాడమ్మా, ఇల్లు కూలిపోయింది, ఓనర్ని అరెస్ట్ చేస్తారా, కట్టినోడిని అరెస్ట్ చేస్తారా? ఇల్లు కూలిపోయింది మేస్త్రి తప్పే కదా. సిమెంట్ ఎంత కలుపు, అయితే ఇసుక ఎంత కలుపు, కాంకర ఎంత కలుపు అని ఏ రోజున కేసీఆర్ చెప్తాడా? ఎందుకు చెప్తాడు ఆయన చెప్పు? అంటే వీళ్ళు చెప్తుంది అదే కదా, కమిషన్ కాదు ఎలా కోసం చెప్తారు? చేసింది అలా అంతా కదమ్మా, కూడా. నాకు తెలియక అడుగుతాను. ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ అంటే వాడికి ఈ రోజు దాకా ప్రపంచంలో కాంట్రాక్ట్లు ఎవడో ఇచ్చి ఎల్ఎన్టీ వాడికి సార్ సిమెంట్ ఎంత కలపమంటారు సార్, లేకపోతే రీఎన్ఫోర్స్మెంట్ ఎంత వేయమంటారు సార్ నన్ను అడుగుతాడా? అడుగుతారంటే చెప్పండి. అంటే చెమచక్కలు ఆడుకునే కాంట్రాక్టర్లు అంటారా, లేకపోతే మెగావాడిని ఎల్ఎన్టీ వాడిని ఏంటంటారో సరే చెప్పమనండి సరే. కడుపు కానది అంటారా, గడి తింటారు, ఏది పడితే అది మాడేస్తుంటే చెల్లుబాట్లు అవుతూ అంటారు. అసలు వాస్తవానికి నేను మళ్ళీ చెప్తున్నాను, పొలిటికల్ పార్టీలు మా ఆయతోడికి కాంట్రాక్ట్ ఇస్తే 5వ 10వ కక్కుర్తి పడతాడు కమిషన్ కక్కుర్తి పడితే ఈ కమిషన్ మీద ఎవడైనా డిఫరెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. దొరికిన ఈ తెప్పేలగాళ్ళు అందరూ ఉన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి గుండు వాయించండి. ఇందులో ఎలాంటి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రైడ్ కింద తృణప్రాయంగా కేంద్ర మంత్రి పదవి వదులుకొచ్చినాడు కేసీఆర్. పదవులు ఉంటే పర్లేదండి రాష్ట్రం వదిలేసేసాను కొని వచ్చినాడే. అయితే ఎమ్మెల్యే గెలిచాను కాబట్టి చూద్దాం నెక్స్ట్ మళ్ళీ మన వాళ్ళందరూ గెలిస్తే రాష్ట్రం ఉద్యమం చేద్దాంలే అని గమ్మును కూర్చున్నాడా, ఎప్పటికప్పుడు రాజీనామాలు చేసుకుని వచ్చినాడా? చెవులు కొల్లి ఏమైనా కాకులు ఎత్తి వెళ్ళిపోయి అందరికీనా? ఎలా తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ గిరిమాలోకలు అనుకుంటారా? కాదమ్మా, ఆయనకి దేని మీదనా వ్యామోహాలు ఇలాంటివి ఉంటే ఆయన వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుని ఉంటాడే. ఇలాంటి భవనం కట్టుకున్నాడు, ప్రగతి భవనం ఏదో బెటర్ కదా దానికి పేరు. ఆయన అందులో రాజభోగాలతో అనుభవించకుండా ఎందుకు పోయాడు ఆయన ఏమైనా సచివాలయం ఎలా కట్టాడు? ఎక్కడ వైట్ హౌస్లు ఇలాంటివన్నీ చర్చనీయాంశాలు వెళ్తారు, వాళ్ళు వెళ్ళి సందర్శకులు నోరు ఎలా పెట్టి వస్తున్నారు. ఎవరి కోసం కట్టాడు? తెలంగాణ ప్రైడ్ కోసం కట్టాడు. ఎలాంటి అమరవీరుల స్తూపం కట్టాడు? తెలంగాణ ప్రైడ్ చరిత్రలో ఎవడైనా సరే అమరవీరుల స్తూపం రాను ఒక్కసారి బుర్రలోకి ఎలా అటు వాడికైనా వస్తుంది. ఆఖరికి ముష్టి అడుక్కోవడానికి వెళ్ళినాడు కూడా అమరవీరుల స్తూపం దగ్గర అడుక్కుంటాను రా బాబు అని చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేసాడు ఆయన. అది ప్రైడ్ క్రియేట్ చేయడం అంటే. అలా అటువంటి పట్టుకుని అరెస్ట్ చేసేస్తారట. ఏడు సాధిస్తారు అరెస్ట్ చేసి? ఆయనకైనా కొత్త ఉద్యమంలో జైలుకి వెళ్ళడం కానీ దేనికి ఇప్పుడు జరిగే వీళ్ళు దీనివల్ల ఏం వేస్ట్ సాధించాలనుకుంటున్నారు? కార్యక్రమం అంతకని కేట్లేదు. దానికి ఎవడైనా ఎప్పుడైనా సరే ఒకటి వచ్చి కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని ఒక సామెత ఉందో లేదా మనకి? ఎవడైనా సరే ఫస్ట్ చేసిన పని ఏంటి? ఎల్ఎన్టీ వాడికి ఒక షోకాజ్ నోటీసులు ఇప్పించి మెగావాడికి ఏంద్రబాయ్ ఇది ప్రజాస్వామ్యం, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ విధంగా తగలడిపోయింది ఈ ప్రాజెక్టు, నేను దీని మీద నేషనల్ వైడ్గా నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను, వీడికి కన్స్ట్రక్షన్ సెన్స్ ఫోర్త్ ఇవ్వద్దు, వీడు చేసిన పనులు ఎంత దరిద్రంగా ఉంటాయి, డిపిఆర్ రిపోర్ట్ చూడగలేకుండా ల్యాండ్ సాయిల్ టెస్టింగ్ లేకుండా పిల్లలు కుంగిపోయేంత దరిద్రం కట్టినోడిని ఎలాంటి వాళ్ళని హెన్స్ ఫోర్త్ తెలంగాణలో ఈ ప్రభుత్వ ప్రాజెక్టులు బ్యాన్ చేస్తున్నాం ఇలాంటివి చెప్తే ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అంటాం. ఆడ మొదలెడతారు కాళేశ్వరం ప్రాజెక్టులు పంపులు మునిగిపోయి. సేమ్ రెండు స్టేట్లలో చూసుకుంటే అంటే ఇంకా ఓడిపోయిన పార్టీ లేవకుండా చేయడానికి ప్రజల్లో వాళ్ళకున్న ఖ్యాతిని మొత్తం కూడా తూల్చడానికి అంటే మొత్తం తుడిపేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవి సక్సెస్ అవుతాయి. నిజంగా ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, మరి కొన్ని రోజులైతే ఇంకో ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత చూసుకుంటే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. ఇదేనా వీళ్ళ ఒక టెక్నిక్ అంతా? ఇదేనా? నీకు మాట చెప్పినామా, చరిత్ర రాసుకుంటే చదువుతాం. అశోకుడు చెట్లు నాటాడు, శివాజీ ఏమో హిందూ సమాజం కోసం పరిరక్షించాడు, తప్పించాడు, ఇవన్నీ చరిత్ర. చాణక్యుడు రాజతంత్రాలు ఇవన్నీ చదువుకుంటే చరిత్రలు. కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు వీళ్ళిద్దరు ఇది చరిత్ర అని చెప్పుకునే పరిస్థితి నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం సాధించుకుని ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మహనీయుడు అంటే కేసీఆర్. ప్రజాస్వామ్యాన్ని మొనాటమిని ఇలా బ్రేక్ చేసి ఎస్ ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేయాలి, నిరంతరం కష్టం వస్తే సుఖం వస్తే ఏం చేయాలి, ప్రాథమికంగా మనం చేయవలసింది ఏంటి? విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఏ ప్రభుత్వానికి ఇంకా వేరే బాధ్యత లేదు. దాన్ని నేను ఎంఫసైజ్ చేస్తానని చేసి చూపించినాడు జగన్మోహన్ రెడ్డి. ఏ చరిత్ర చెరుపుగలరు? నేను బ్యాగులు ఇచ్చాను, ఆయన బ్యాగులు ఇచ్చాడు, సిరిపోయిన బ్యాగులు పెట్టుకుని తిరుగుతున్నారు మా ఆంధ్రప్రదేశ్లో. ఆయన బ్యాగే బాగుంది సార్, ఇంకా పాతదాన్ని తెచ్చేసుకుంటున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. చరిత్ర అన్నారు, చూసారా ఇలా పీకినా సరే ఇది బ్యాగ్ బ్రహ్మాండంగా ఉంది గట్టిగా ఉంది చూసారా, బాగా ఆలోచించి బొమ్మ లేకుండా వేసాడు సరే పిల్లలకి బొమ్మ వాడుతుంది లోపల పుస్తకాలు ఎట్టగానే. ఏ చరిత్రని జరపగలవు? ఏ కొత్త బ్యాగ్ ఇచ్చారు కానీ ఆ జగన్మామ ఇచ్చిన బ్యాగే బాగుందని. నేను మళ్ళీ నీకు చెప్తున్నానమ్మా, బాహుబలి సినిమా చూసావా? అందులో రానగడ సట్సేయుడు నానా బాధలు పడి పెద్ద పుత్రిని లేపుతారు, లేపి పెడతారు. పెట్టాక ముసలుడికి ఎంత పడి టైంకి ఆడవడం ముఖానికి గొడ్డోడే పట్టుకుని కానీ బాహుబలి అనగానే సీడేట్లేదురా బాహుబలి అని చచ్చిపోయినోడు కూడా అన్ని పేరెట్టుకొని తిరుగుతుంటే ముసలోడికి ఆ రానాగడికి కంపరం లేస్తుంది. సేమ్ అదే వీళ్ళు పుత్రీలు పెట్టుకున్న పెద్దగా 3 డైమెన్షన్స్లో నరేంద్ర మోడీ చెప్పాడు కాబట్టి 3 డైమెన్షన్స్లో ప్రొజెక్ట్ చేసిన రా బ్యాగ్ ఎదురా అంటే జగన్దే బాగుందిలేండి సార్ పాత బ్యాగు, ఇదేంటి సీలికి పీలికలు ఇచ్చినరట అంటే ఆ పాత బట్టలే బాగున్నాయి సార్ అని అక్కడ. ఇక్కడ ఏంటంటే
16 లక్షలు ఆయకట్టు సాగేంద్రా, 20 లక్షలు సాగేంద్రా, ఏంద్రా నీళ్ళు నింపడం రానోడు ఏట్రాడు, నీళ్ళ కోసం కోట్లాడు రాష్ట్రం తెచ్చుకుంటే నీళ్ళు ఏమన్నాడు ఈడే ముఖ్యమంత్రి అని మాడుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు ఏడు చేస్తుంది దీనివల్ల? నీళ్లు నిధులు నియామకాల కోసం రాష్ట్రం ఏర్పరచుకున్నాం. గత ప్రభుత్వం ఏదో తప్పలు పడింది, తెప్పలు పడింది. ప్రాణహిత సేవల్లో ఇంత చిన్న పిల్లొచ్చి వచ్చినట్టు వస్తుంది ఆ గోదావరి నది అంటే వాడికని తెలిస్తే ఎన్నో పాయల సంగమం గోదావరి. అలా ప్రాణవతి నుంచి బిక్కుబిక్కులాడుకున్న నీళ్ళు వెళ్ళి గోదావరిలో కలిస్తే దానికి ప్రాణహిత సేవల కన్నా ఈయన కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి ఆలోచించి తిరిగి ప్రాణహితలోనే 4 నీళ్ళు బొక్క నీళ్ళు పోస్తే ఇది ఇంకెంతకి సాగుకు వస్తుంది అన్న కాన్సెప్ట్ రేజ్ చేస్తే అది వీళ్ళకి నచ్చదు. మనం అప్ ల్యాండ్లో ఉన్నామా, లో ల్యాండ్లో ఉన్నామా, ఇదేదో చూడు ఇంటికి తోరణాలు కట్టినట్టు, ఇటుపక్క ఏమో మామిడి తోరణాలు, ఇటుపక్క బంతిపూలు కట్టినట్టు, ఓ పక్క వేసినా గోదావరి 2 వెళ్తాయి. మనకైతే నీళ్ళు అంటే జీవితంలో నీళ్ళు అన్న కాడినిచ్చే కదా. ఓ రాజశేఖర రెడ్డి గారు అందరు తెప్పలు పడుకుంటూ వస్తే కేసీఆర్ గారు కూడా సభిక్షంగా అందరికీ నీళ్ళు ఇస్తాను కానీ నాకు ఓటు అడగనన్నంత సామర్థ్యం తెచ్చుకున్నాడు. ఎందుకు నీళ్ళు నిధులు నియామకాలు అందరు పోనీ వచ్చావు, ఏదో కష్టపడుతున్నావు, తెప్పలు పడుతున్నావు, ఏదో 4 నియామకాలు అంటున్నావు, దౌర్స్ వెళ్ళినావు, తీసుకొచ్చినావు అన్న, మంచి పని చేసినావు రేవంత్ రెడ్డి అన్న లోపుగా మళ్ళీ కాలేశారు, మళ్ళీ టెలిఫోన్ ట్యాపింగ్. ఇటు చూస్తే మళ్ళీ కౌంటర్ రెడ్డి, అరే నీకు ఏదో ఇస్తాను నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసి చెప్పు అంటాడు. ఇప్పుడు ఏమంటలేడు, ఇంకా 100 ఏళ్ళు నువ్వే సీఎం ఉండాలని నేను పూజలు చేసి సీఎం అక్కడ మా పవన్ కళ్యాణ్ అదే పని. మాతో ఏటు కానప్పుడు ఏడు చేస్తారు. ఏ మొక్కలేని దగ్గర ఆవదం వృక్షమే మా వృక్షం అన్నట్టు. కేసులు, కమిషన్లు, జైళ్ళు సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ నడుస్తుంది. మూడిట్లోనే ఏది అవుట్కమ్ లేదు. జైల్లో పెట్టి వేసేస్తున్నాడు, జైల్లోనే పెట్టాం జైల్లో పెడతాం అంతే సేమ్ ఇదే రోజు. పత్రికలు కూడా కొన్ని పత్రికలు వండి వారుస్తున్నవి కావచ్చు, లేకపోతే కొంత మీడియా వండి వారుస్తున్న, టీవీ పెట్టిన పేపర్ చదవాలన్నా ఇవే. ఈ మధ్య కూడా పులిహారలో ఉండి అవి ఇంట్లో కలపడం మానేశారు. టీవీల ముందు పడుతున్నారు వార్తలను, నెక్స్ట్ డిబేట్లు అవుతుంటే ఇలా పెడుతున్నారట, బయటకు వచ్చాక పులిహార అయిపోతుందట. అంటే టోటల్గా అంటే ప్రజలు కూడా రేపు ఏమనుకుంటారో, మనం ఇంత కమిషన్ అన్నాం కదా, ఒకవైపు బీజేపీ చెప్తుంది, ఒకవైపు ఏమో మనం సవాల్ చేసినాం కదా, మరి ఇప్పుడు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా జైల్లో పెట్టి తీరాల్సిందే అన్న దాంట్లో ఎవరినో ఒకరినన్నా పెట్టే ప్రయత్నం ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. నాకు ఇటు తిరిగి పడి తిప్పి నాకు తెలిసి ఈటెల రాజేంద్రని జైల్లో పెడతారేమో అని డౌట్. ఏదో మన రఘునందన్ రావు తప్పు చేస్తే ఈటెల రాజేంద్ర అయినా పెట్టాల్సిందే అనేది ఏదో నేను మొత్తం చూడలే కానీ ఏదో లైన్ చూశాను. అంతే, నాకు ఇటు తిరిగి చూడు, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఇటు తిప్పి పడి ఎందుకు అనిపిస్తుంది అట్లా? నాకు అదే అనిపిస్తుంది చూడు, అంతకు మించి ఇంకేటి లేదు. ఏదో ఒకటి చేయాలంటే అదే అమాయకంగా అయినా కనపడుతుంది. ఎటు కాకుండా అవతల బీజేపీ వాళ్ళు కూడా అధ్యక్షుడు ఇవ్వకుండా పట్టించుకోలే, ఇవతలు ఇటు కాకుండా కేసీఆర్ కూడా వదిలేశారు, పార్టీకి సంబంధం లేనాడు. అట్టుపడి నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈటెల రాజేంద్ర గారు కనపడుతున్నారు పాప అమాయకంగా. ఎందుకంటే హరీష్లలో నోటుకుని పడిపోతే గట్టి ప్రెస్ మీట్ పెట్టి తగడం బగడం అనగానే ఆయన కనుక కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ని భూస్థాపితం చేయాలి ఎవరు ఈ ప్రయత్నం జరుగుతున్నట్టుగా, అంటే అటు వాళ్ళ సపోర్ట్తో కలిసి, అంటే కూటమి కూడా పోటీ చేస్తుంది, రేపు టీడీపీ లేచి నిలబడుతుంది, పరుగులెడుతుంటుంది అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ అందరూ కలిసి విత్ బాబు హయాంతో కలిసి, బాబు స్కెచ్తో కలిసి, రేవంత్ రెడ్డి స్కెచ్తో కలిసి నిజంగానే అది జరిపే ప్రయత్నం జరుగుతుందా? ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అవుతారా? అంటే 2 రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టి చూసిరు, ఏది భూస్థాపితం వాళ్ళని చేయాలని చెప్పేసి. నువ్వు రాత్రి తప్పెలసాలను చూడడం మాని అమ్మ, ఇంత దిక్కుమాల అంబల దాగలాడు ప్రశ్నలు వేసి నన్ను ఎత్తి ఇంత చెప్పక్కర్లేదు. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తే పొద్దున్న సర్రని సూర్యుడు వస్తాడు, నువ్వు మీ కెమెరామెన్ కారు డ్రైవర్ అందరూ వెళ్తారు షూటింగ్కి, నువ్వు ఇలా చేయడ్డు పెడతావు, నీ ముఖంకి ఎండ తాగకుండా ఆపుకుంటావు, అంతవరకే వీళ్ళందరూ చెప్తూ ఉంటాం అన్నమాట. నేను ఆపిశాను, మీకు ఎవరికి ఎండ పడదు ఇంక చూసుకోండి అని. ఎలాగుంటుందో అలాగే ఉంటుంది ఈ వార్తలు వింటే. ఎవరినమ్మా నువ్వు భూస్థాపితం చేసేది? ఆడ భూస్థాపితం చేస్తాం అంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు భూస్థాపితం అయిపోయారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ కనబడకుండా గుడ్డోలు తడుకుంటారు చూడు, ఎవరెవరు అంటే సార్ మనకి ఎవరికి అర్థం కాకుండా షర్మిల్ని తెచ్చారు సార్ మన నెత్తికంటే, దీని తెచ్చారు మన నెత్తికని అని పరిస్థితి. ముసలి గాబరా అయిపోతున్నారు అక్కడ. ఇక్కడేమో కేసీఆర్ గారిన వీళ్ళు ఎవరు అనుకుంటున్నామా? ప్రజలు ఇలా ఆవిష్కరించుకొని వీళ్ళు మా ప్రజానాయకులు, వీళ్ళ వలన మాకు ఒక ప్రయోజనం కూరుతుంది అనుకునే వ్యక్తులు వీళ్ళు. కేసీఆర్ గారిని 2001లో ఇలా ఆవిష్కరించుకుంటే ఇవాళ తెలంగాణ ఇలా ఇచ్చి చూపించాడు ఆయన స్థాయిని. వీళ్ళ అదే చూడు, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందని సామెత ఉంటుంది చూడు. కరీంనగర్ అనుకున్నాడు తెలుగుదేశం అమాయకులను చేసి కర్ణాటక వెళ్ళిపోవడానికి. అంటే ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉండాలంటే ఇట్లాంటివి ఏమైనా చేయాలి? ఎవరు? రేవంత్ రెడ్డి. నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మరి అదే ఆయన మాట్లాడినమాట నేను మళ్ళీ చెప్తున్నాను. ఆయనే చెప్పిండు కొల్లాపూర్ సభలో, నేను పాలమూరు బిడ్డని, ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా, నేనే శాసిస్తా, నేను ఎందుకు ఉండకూడదు. ఆ ప్రశ్న అది సమాధానం ఆలేవాలి. కొడంగల్లో మళ్ళీ మిమ్మల్ని అల్లప్పుడు ఓడగొట్టినట్టు కాకుండా ఇంకోసారి గెలిపించాలి సార్ మిమ్మల్ని. ఆ పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడిని ఎలా గెలిపించినా అలా కాకుండా చూసుకుంటే
మాకు మీరు ఇంకో 10 ఏళ్ళు సార్ 15 ఏళ్ళు కూడా మాకు ఎమ్మెల్యే ఎంపీ మీరే సార్ అని అర్థం అన్నమాట. నువ్వు ఏడ నుంచి ఆడముడిట్టు వాళ్ళంతా సీల్డ్ కవర్ ఇచ్చి ముఖ్యమంత్రి చేసే కాంగ్రెస్ పార్టీ అది. ఇందులో సొంత పెత్తనాలు ఒక్క ధీరుడు వీరుడు సూర్యుడు ఎవడంటే రాజశేఖర రెడ్డి ఒకడే, అలా ఒక్కడికే చెల్లింది అది. అరే నేను ముఖ్యమంత్రి మిగిలిన పక్కెళ్ళి ఆడుకోమని చెప్పిన అంత నేపథ్యం ఆయన ఒకడికే ఉంది, మిగిలిన ఎవరికి అది ఉండదు. ఓకే, దాన్ని ఇప్పుడు కమిషన్ అయితే వేస్ట్ అంటారు. అయితే నేను వేస్ట్ అన్నాను. ఇప్పుడు ఖాళీగా రిటైర్ అయిన వాళ్ళు లేట్ చేస్తారు, ఇంట్లో కూర్చొని రామకృష్ణ అని. మా నాన్నమ్మ అయితే రామకోటి రాసుకునేది, ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద రామకోటి రాసేయమన్నారు, ఇచ్చారు. ఇచ్చిన సారాంశం ఏంటి చెప్పమన్నారు, దాన్ని ఎలా రిపేర్ చేస్తారో చెప్పి ఇవ్వాలి కదా. సరే ఇది అవకతవకలు ఎలాంటి వాడి మీద కన్క్లూజన్లు చెప్పారు, చేయమని చెప్పారు, అంటే దాంట్లో చేయడానికి అవకాశం లేదు అనేది. చేయడానికి అవకాశం లేదా? ఇంచుమించు అదే చెప్పారు నిన్న, అదే కాంటెస్ట్ వచ్చే విధంగా మాట్లాడింది. కంటెస్ట్ అది ఎవరు మాట్లాడారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయనకేటి తెలియదు అనే విషయం నేను 10 సార్లు చెప్తున్నాను. ఆయన మొదటి రోజు పారిపోయి వచ్చింది, నాకేటి తెలియదు ఇందులో. కాదన్నా ఇప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ అయితే నన్నేటి చేయమంటావు? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అయితే నన్నేటి చేయమంటావు? ఆయనకేటి తెలిసి అయితే నువ్వు చెప్పొచ్చు. రిపేర్ అవ్వదని ఎలా చెప్తాడు? రిపేరే అవ్వదు అని ఎలా చెప్తాడు? ఈరోజు టెక్నాలజీ ఎలాగుందో, ఏ సామర్థ్యాలతో ఉన్నామో, ఎక్కడెక్కడి నుంచి 4 గడ్డలు వేసి ఇల్లు కట్టేస్తున్నారు. ఇక్కడ మీరు వీసేవారు కూడా 4 గడ్డలు వేసి స్లాబ్లు వేసి ఇల్లు కట్టేస్తున్నారు. ఆల్టర్నేటివ్ మెకానిజం ఈరోజు లేకుండా అసలు ఉండదమ్మా. దానికి సొల్యూషన్ లేకుండా వాటర్ నింపి కూలిపోద్దని భయంగా నింపలట్లే, వీళ్ళకి అవగాహన లేక. ఖచ్చితంగా దాని సామర్థ్యం ప్రూవ్ చేసుకుంది ఒక 10 ఇయర్, ఇంకో 10 ఇయర్కి దానికి అవకాశం ఇవ్వలేదు. దానికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఈ రోజు కాదు రేపు పొద్దున ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే తృణప్రాయంగా చేసి చూపిస్తాడు. అందులో ఆయన రాక్షసుడు. ఆ విషయంలో నీళ్లు నిధుల నియామకాల విషయంలో రాక్షస పోరాటమే చేస్తాడు ఆయన. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేస్తుండొచ్చు కదా. టాప్ ప్రైవేట్ మొదటి సంతకం దాని మీద ఉంటుంది. ఇంజనీర్లు అందరికీ గుండు వచ్చేస్తాడు కూర్చొని. ఇంకా మళ్ళీ ఈయనలాగా ముసుగులో గుద్దులా టేపర్ ఉండదు. ఎలాంటి వాడు తోలు తీసేస్తాడు. ఇంకోసారి స్టేట్ టెరిటరీలో ఇంకోసారి పనిచేయలేమని చెప్తారు. ఫస్ట్ చెప్పేది ఆయన అదే. నువ్వు దాన్ని గంటలో రిపేర్ చేసినా ఇవ్వకపోతే స్టేట్లో ఇంకోసారి ఎలాంటి ప్రాజెక్ట్ పేరు అనబడదని చెప్తారు. వాళ్ళు ఇప్పటికి కూడా చేసిస్తామంటారు, కానీ దీన్ని వీళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితులు అది నాకు సంబంధం లేని విషయం. నువ్వు మళ్ళీ కేసీఆర్ విషయం నన్ను అడిగినప్పుడు నేను చెప్తున్నా. ఫస్ట్ సంతకం దాని మీద ఉంటుంది. ఎలాంటి వాడు ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ రిపేర్ చేసి ఇవ్వకపోతే ఇంకొక ప్రాజెక్టు ప్రైవేట్ వాడు కూడా కట్టు. ఇది ఆయన చెప్పేది. అది గజెట్ ఇస్తాడు డైరెక్ట్గా గెట్అవుట్ అని. అది మెగావాడు అవనండి లేకపోతే ఎల్ఎన్టీ వాడు అవనండి. రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టడానికి ఎవరైనా అవ్వచ్చు, అది కేసీఆర్ మాత్రం కాదు.